హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ అయింది. అండ్ ఈ రోజు 5 టాస్కులు జరిగాయి. నలుగురిని సెలెక్ట్ చేశారు అండ్ నలుగురు కన్ఫర్మ్ టాప్ 15లో ఉండబోతున్నారు. అండ్ ఎవరు ఏంటి ఏం టాస్కులు జరిగినాయి అనేది చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్దాం. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ హైప్ అనే బటన్ని క్లిక్ చేసి ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా లేట్ చేయను. సో ఆల్రెడీ మిగిలి ఉన్న 18 మెంబర్స్ కంటెస్టెంట్ని స్టేజ్ మీద పిలుస్తారు. మిగతా ముగ్గురు ఉన్నారు కదా, ఆ ముగ్గురు డైరెక్ట్ టాప్ 15 చైర్లో కూర్చోబెడతారు. మిగతా వాళ్ళని కంటెండర్ చైర్లో కూర్చోబెడతారు అనమాట. ఆపోజిట్గా డే డి డేర్ అండ్ డేర్ డూ ఆర్ డై అన్నట్టుగా డేర్ టు డై అనమాట. సో ఇది ఇంకా ఇప్పటి నుంచి టాస్క్లలో మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరు నేను టాస్క్లు అడిగారు కదా, ఇప్పుడు టాస్క్లు పెడితే ఎట్లుంటుందో చూడన్నప్పుడు సో నిజంగానే వీళ్ళకి పిచ్చెక్కిచ్చారబ్బా జడ్జెస్కి మాత్రం. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎవరు ఎక్కడ ఎనిక్కి పోవట్లే, చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. చాలా గట్టిగా దిమ్మ తిరిగిపోయే కౌంటర్లు వేస్తున్నారు, దానికి తగ్గట్టుగా ధీటుగా ఆడుతున్నారు. ఇవన్నీ చాలా బాగా నడిచినాయి అండ్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒక టాస్క్ అయితే ఉంది, ఆ టాస్క్ గురించి చెప్తాను. అండ్ ఇంకా 18 మెంబర్స్లో నుంచి డైరెక్ట్గా 12 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. ఆల్రెడీ 3 గ్రీన్స్ వచ్చి టాప్ 15లో ఉన్న వాళ్ళు ముగ్గురు ఉన్నారు. అండ్ వాళ్ళని కాకుండా ఈ 18 మెంబర్స్లో నుంచి 12 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. ఈరోజు 5 టాస్క్లు అయినాయి, నలుగురిని సెలెక్ట్ చేశారనమాట. సో చాలా బాగా అనిపించింది. మరి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది చూద్దాం. ఇక లేట్ చేయండి. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ చాలా బాగా అనిపించింది నాకు. ఆ టాస్క్ ఏంటి అని అంటే, ఆ వెజిటేబుల్ వేస్టేజ్ తీసుకొచ్చేసి ఒకరికి ఇద్దరికి 2 బాక్సులుగా, అంటే ఇక్కడ ఒక పోడియం పెట్టేసి, ఇక్కడ ఒక గ్లాస్ బాక్స్, ఇక్కడ ఒక గ్లాస్ బాక్స్ పెట్టి ఆ కింద నుంచి తల పైకి పెట్టేసి కింద కూర్చోవాలి. టేబుల్ కింద కూర్చొని పైకి తల పెట్టేస్తే మిగతా వాళ్ళు ఆ పాడైపోయిన వెజిటేబుల్స్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఆ చైర్కి ఈ చైర్కి వేస్తూ ఉండాలి. అది చేయాల్సింది ఎవరు? ఆ చేతు, మిథిలేష్. సో వీళ్ళిద్దరూ ఆ చెత్త వేయడానికి, అంటే పాడైపోయిన వెజిటేబుల్స్ వేయడానికి మాత్రం తీసుకొస్తారు. కంటెండర్గా ఇద్దరిని తీసుకుంటారు. ఆ ఇద్దరు ఎవరు అంటే శాలిని అండ్ తర్వాత ప్రియాని. శాలిని నువ్వు నీకు ఆపోజిట్ ఎవరు కావాలనుకున్నారు అన్నప్పుడు ప్రియాని సెలెక్ట్ చేస్తుంది. అంటే మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎట్లా? సో ఆ పక్కన ఉన్న అబ్బాయిని పిలువు అని చెప్పేసి మసూద్ని పంపిస్తారన్నమాట. సో నిజంగానే ఈ టాస్క్ నిజంగా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంత గట్స్ ఉండడం అంటే మామూలు విషయం. స్మెల్ అది. సో తట్టుకుంటారంటే తట్టుకుంటాము అని చెప్పేసి శాలిని కాన్ఫిడెంట్ చూసి మైండ్ బ్లోయింగ్ అబ్బా. సో అక్కడక్కడ అమన్ మసూద్ అన్న కొంచెం అటు ఇటుగా ముఖం చిట్లించినట్టుగా అనిపించింది. కానీ సో ఈమె ఫ్లాట్గా ఉంది, అసలు నాకేం సంబంధం లేదు, నేను బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నేను సెలెక్ట్ అయిపోవాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయింది. వీళ్ళిద్దరికి ఆ గ్లాసెస్ పెట్టి సో తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని టాస్క్ అయితే చేస్తారు. ఆ టాస్క్లో ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్గా చేసినా కూడా ఇంకా కొంచెం ఎక్కువగా శాలినికి వర్కౌట్ అయిందంటే శాలిని గట్టిగా ట్రై చేసింది. సో వాళ్ళిద్దరు ఆ ఫేస్ హెడ్ అయితే గ్లాస్ దాంట్లో పెట్టినాక వీళ్ళిద్దరు వచ్చి, అంటే మిథిలేష్ అండ్ చరణ్, వీళ్ళిద్దరు సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ కదా. సో వాళ్ళిద్దరు వచ్చేసి ఆ పాడైపోయిన వెజిటేబుల్స్ వేస్తారు. సో వేస్తూనే ఉంటారు. ఆ స్మెల్కి తట్టుకుంటున్నారంటే ఎస్ తట్టుకుంటున్నాము అన్నప్పుడు ఇది 3 లెవెల్స్గా డివైడ్ చేస్తున్నారు. ఫస్ట్ లెవెల్ దాటితే సెకండ్ లెవెల్ దాటితే థర్డ్ లెవెల్. ఫస్ట్ లెవెల్ ఏంటి అంటే వెజిటబుల్ స్మెల్ అనమాట. సో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఆ స్మెల్లో ఇద్దరు సక్సెస్ అవుతారు. ఆ తర్వాత ఆ స్మెల్ అయిపోయాడు కదా, అది కంటిన్యూషన్ చేస్తూ ముందు ఆలుగడ్డలు ఉంటాయి కదా, సో అవి పొటాటోస్ తీసుకొచ్చి ఉడకబెట్టిన పొటాటోలో స్లిప్లు ఉంటాయి అనమాట. ఎందుకంటే థర్డ్ రౌండ్కి, అంటే థర్డ్ లెవెల్కి వచ్చేసరికి ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ కీ అనమాట. కీ మీన్స్ దానికి ఏదైతే నెంబరింగ్ ఉంటుందో, లాక్ నెంబరింగ్ ఉంటుంది కదా, అది ఆ దాంట్లో ఉంటాయి అనమాట. దాంట్లో ట్రై చేస్తారు. అండ్ మసూదు అండ్ శాలిని వీళ్ళిద్దరు కూడా ట్రై చేస్తారు. ఆ ట్రై చేసిన దాంట్లో ఇద్దరికి రెండు దొరుకుతాయి, 3 దొరుకుతాయి, ఒకటి ఎంటీ దొరుకుతుంది. మళ్ళీ తెచ్చుకొని చేసినాక శాలిని చాలా అంటే చాలా స్మార్ట్గా గేమ్ ఆడి చాలా స్ట్రాంగ్ అనుకోవచ్చు. ఇంకా ఎందుకంటే అంత బిలీవ్ చేస్తుంది ఆమె. ఆహా, మనం ఏదైనా ప్రాణం పెట్టి ఆడేయాలరా అన్నట్టుగానే అనిపించింది నాకు. సో ఆమె ఆ లాక్ ఓపెన్ చేసింది. పాపం మనోడికి అన్లక్క ఏంటో తెలియదు, మనోడు ట్రై చేసే లోపే ఇక్కడ ఈమె కంప్లీట్ చేసింది. ఆ లోపల ఉన్న జ్యూస్ తాగింది, విన్నర్ అయింది. టాప్ 15లో పోయింది శాలిని. సో టాప్ 15లో ఫోర్త్ కంటెస్టెంట్గా శాలిని అయితే వెళ్ళింది అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. సో ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది అన్నట్టుగానే అయిపోయింది అనమాట. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక టాస్క్ ఏంటంటే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్కి కానీ ఫోన్ చేసి మాట్లాడాలి అని చెప్పేసి చెప్తారు. సో దానికి 4 కంటెస్టెంట్ని సెలెక్ట్ చేస్తారు. ఆ 4 కంటెస్టెంట్స్
ఎవరు అని అంటే సృష్టి అండ్ దీపక్, నెక్స్ట్ రోహిత్ అండ్ గాయత్రి, ఈ నలుగురు ఉంటారనమాట. ఈ నలుగురిని తీసుకొచ్చేసి ఒకేసారి మాట్లాడలేరు కదా, ఒకరికి ఛాన్స్ మిస్ అయితే ఇంకొకరు మాట్లాడాలి. అలాగా వీళ్ళకి కూడా ఒక బజర్ పెట్టేసి ఒక గంట పెడతారు. అది ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళకి ఆ ఛాన్స్ వస్తుంది అని చెప్పి చెప్తారనమాట. సో అలా ఆ ఛాన్స్ ఎట్లా అంటే తెలియకుండానే అసలు అది చెప్తాను, మాట్లాడదాం దాని గురించి కూడా. ఏంటి అని అంటే ఫస్ట్ దీపక్ పట్టుకుంటాడు, దీపక్ కాదు సారీ, రోహిత్ పట్టుకుంటాడు. రోహిత్ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయరు అన్నమాట. సో అది పాపం అన్ఫార్చునేట్లీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి మనోడిని పంపించారు, ఎగ్జిట్ అవుతారు. ఆ నలుగురు ఇట్లలో మనోడు ఎగ్జిట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చేసరికి దీపక్ పట్టుకుంటాడు అండ్ దీపక్ కూడా కాల్ చేస్తాడు. దీపక్ కాల్ చేసినా కూడా నో యూస్. ఇక్కడ కూడా కట్ ఆఫ్, మనోడు కూడా ఎగ్జిట్ అయిపోతాడు. ఇద్దరు ఉన్నారు, సృష్టి అండ్ గాయత్రి, వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు ఇట్లలో బజర్ వస్తుంది. బజర్ వచ్చినప్పుడు పాపం సృష్టి పరిగెట్టుకుంటూ వస్తుంది, ఫాస్ట్గా వస్తుంది, స్కిడ్ అయి కింద పడిపోతుంది. గంట మాత్రం మన గాయత్రికి దొరుకుతుంది. సో ఈమె ట్రై చేస్తుంది, పాపం ఆ ఫోన్ లిఫ్ట్ ఫోన్ వెళ్ళదు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను, యాక్సెప్ట్ చేయలేదంటే సో డిస్క్వాలిఫై అని చెప్పేసి పంపించేస్తారు. ఇంకా ఇక్కడ సృష్టికి అసలు నీ లక్ మామూలుగా లేదు, నక్క తొక్కొచ్చావు అనే రేంజ్లో ఉందనమాట. ఈమె వచ్చి కాల్ చేస్తుంది, వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు కూడా పాపం చాలా బాగా అప్పటికప్పుడు స్క్రిప్ట్ అని కాదు కానీ అప్పటికప్పుడు తను ఓన్ చేసేసుకొని ఏదైతే వర్డ్స్ మాట్లాడుతుందో చాలా బాగా మాట్లాడింది. తనతో మళ్ళీ నన్ను క్షమించు, మళ్ళీ బ్యాకప్ రా, బ్యాక్ వచ్చేసి నేను నన్ను క్షమించేసి మళ్ళీ నువ్వు రా అంటే నేను మూవ్ ఆన్ అయిపోయినా, నేను మనోడు కూడా గట్టిగా అయిపోయాడు అనమాట. సో అక్కడ ఆ టాస్క్ సృష్టి విన్ అయింది. సృష్టి విన్న నిజంగానే ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేయడం, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేయడం అనేది వెరీ డేంజరస్. ఎందుకంటే వాళ్ళ పొజిషన్స్ ఏంటి, వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటారు, ఎలా ఉంటారు, ఇంత పెద్ద స్టేజ్, ఇంత పెద్ద షోలో జరగడము, వాళ్ళు తినడము, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. కాబట్టి డేర్ చేసేసింది అండ్ సక్సెస్ అయింది. డైరెక్ట్గా వెళ్ళి టాప్ 15లో కూర్చుంది, 5th కంటెస్టెంట్గా సృష్టి. సో ఈ టాస్క్లో కూడా చాలా బాగా అనిపించింది ఏంది నాకు అని అంటే ఆ డేర్నెస్ తీసుకోవడం అనేది ఇదొక్కటేనే కాదు, ఇది చాలా ఇలాంటి చాలా జరుగుతూనే ఉంటాయి ఇంకా ముందు ముందు అనమాట. సో అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత ఉంటుంది, అంటే వెరీ స్ట్రాంగెస్ట్ మైండ్ సెట్ ఉండాలి. సో తర్వాత వచ్చేసరికి హెయిర్ కట్ గురించి చెప్తారు. సో హెయిర్ కట్టేనా, కాదు కాదు, ఇది టాస్క్, ఇది టాటూ ఉంటుంది కదా. సో ఈ టాటూ గురించి ఎవరు వేసుకుంటారు అని అంటే మోస్ట్లీ అందరూ వచ్చేస్తారు, అబ్బా ఈ టాటూ వేయించుకోవాలి. ఆ టాటూ ఏంటి అని అంటే ఆ టాటూలో కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో లొల్లి ఉంటుంది అనుకుంటే అసలు ఏమీ లేదు, చాలా సింపుల్, క్లీన్ అండ్ క్లియర్గానే అనిపించింది. ఇదేంద్రా బాబు, ఏం జరుగుతుందిరా బాబు అని అనుకున్నాము. అందరూ వచ్చేసారు, ఆల్మోస్ట్ అందరూ వచ్చేసి టాటూ వేయించుకోవడానికి రెడీ అయిపోయారు. ఒక 2-3 తప్ప మిగతా వాళ్ళందరూ టాటూ వేయించుకోవడానికి రెడీ అయిపోయారు. ఆ తర్వాత ఇక్కడ టాటూలో ట్విస్ట్ ఏంది అని అంటే టాటూ వేయించుకుని ఉంటే తూ నా బతుకు, తూ నా బతుకు, తూ నా బతుక, తూ నా జీవితమే ఏదో ఉంటుంది. అది టాటూ వేయించుకోవాలి, అది హెడ్ మీద వేయించుకోవాలి, అంటే 4 హెడ్ మీద వేయించుకోవాలి అని చెప్పినప్పుడు కూడా ఎవరు తగ్గరబ్బా. సో నిజంగానే చాలా అది అనిపించింది. తర్వాత ఇంకొకటి వచ్చేసరికి ది లూజర్ అని చెప్పేసి వేయించుకోవాలి టాటూ అని చెప్పినప్పుడు కూడా ఎవరు తగ్గుతలేరు. ఇక్కడ వీళ్ళే డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు మన ఏమంటారు, లేడీస్ వద్దులే, ఆల్రెడీ 2 గెలిచారు కదా, మీరు లేడీస్ పక్కకి వెళ్ళిపోండి, సో బాయ్స్కే ఈ ఛాన్స్ అని చెప్పి వీళ్ళకు టాస్క్ పెడతారు. దాంట్లో ఆర్కే, సో రామకృష్ణ ఆ బజర్ పట్టుకొని టాటూ వేయించుకుంటాడు. ఆ టాటూ కూడా చాలా అసలు నిజంగా ది లూజర్ అని వేయించుకుంటే దేనికో దానికి సెట్ అయ్యేదేమో కానీ తునా జీవితము తునా బతుకు అనేది టాటూ వేయించుకుంటాడు. ఆ తెలుగులోనే వేయించుకుంటానని చెప్పేసి స్ట్రాంగ్గా చెప్తాడు. ఆ టాటూ వేయించుకుంటాడు. అబ్బా నిజంగానే బిగ్ బాస్ ఐడల్ కానీ, బిగ్ బాస్ అనే పేరు కానీ, అగ్ని పరీక్ష సీజన్ 2 అని రాపించుకోవడం, ఇలాంటివన్నీ ఓకే కానీ అది కూడా చేయడం అని అంటే నిజంగానే అందరూ యాక్సెప్టబుల్గా ఉన్నారు, చాలా బాగా చేయడానికి రెడీ అయిపోయారు. అది గుర్తుగా మెమరీగా ఉంచుకుంటామని చెప్పేసి ఈ కంటెస్టెంట్ చెప్పడం అనేది చాలా బాగా అనిపించింది. నిజంగానే ఈ టాస్క్లో అంత ఇంపాక్ట్ చూపించేంత ఉంది అంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించేంత ఉంది, అది లైఫ్ లాంగ్ ఉంటుంది ఖచ్చితంగా. తీపించుకోవచ్చు, రిమూవ్ చేయించుకోవచ్చు, కానీ ఇప్పటివరకు బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా దాన్ని రిమూవ్ చేసుకునేది లేదు. అక్కడ ఏంటంటే డైరెక్ట్గా బిగ్ బాస్ లోగో వేయించుకోవడం అనేది రిమూవ్ చేయించుకోలేదు. మనోడు రిమూవ్ చేయించుకుంటారా లేదా తర్వాత విషయం, బట్ ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల్లో మాత్రం మనోడికి ఎక్స్ట్రీమ్ లెవెల్గా హ్యాపీ అనుకోవచ్చు. సో మనోడు కూడా టాప్ 15లోకి వెళ్తాడు.
ఇది సూపర్ కదా, సూపర్ డూపర్ బంపర్ అదిరిపోయింది లెవెల్. సో తర్వాత వచ్చేసరికి మాత్రం హెయిర్ కట్ గురించి ఉంటుంది. హెయిర్ కట్ చేసుకోవడం ఎవరు అని అంటే అమ్మాయిలు అందరూ వచ్చేస్తారు. అబ్బా అమ్మాయిలకి ఈ టాస్క్ అన్నప్పుడు అమ్మాయిలు మొత్తం వచ్చేస్తారు కంప్లీట్గా. ఒక్కరు కూడా తగ్గరు అసలు. ఉన్న అందరు కంటెస్టెంట్ ఇప్పటివరకు లేడీ కంటెస్టెంట్స్ ఉన్న అందరూ వచ్చేసి హెయిర్ కట్ చేయించుకోవడానికి రెడీ అయిపోతారు. ఫస్ట్ ఇక్కడ వరకు చూపిస్తారు, తర్వాత ఇక్కడ వరకు చూపిస్తారు, తర్వాత బాయ్ కట్ అని చూపిస్తారు. అయినా కూడా అందరూ చేయించుకోవడానికి రెడీ అయిపోతారు, బాయ్ కట్ చేయించుకోవడానికి కూడా. సో ఇక్కడే ట్విస్ట్ ఇస్తాడు, మళ్ళీ సేమ్ బజర్ పెడతాడు. బజర్ పెట్టి ఆ గంట ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి ఆ ఛాన్స్ వస్తుంది అన్నప్పుడు. సో ఇక్కడ చాలా అంటే చాలా అబ్బా నిజంగా వీళ్ళ మామూలు కాదు, ఈ టాస్క్లు ఇస్తే రచ్చలేపుతారు అన్నట్టుగా ఉన్నారు. సో ఇక్కడ బాగి తుళ్ళూరి గారు ఈమె వచ్చి బజర్ పట్టుకుంటుంది. సో నవదీప్ వచ్చేసి నేనే హెయిర్ కట్ చేస్తా, చూసుకో అడ్డదిడ్డంగా చేస్తా అన్నప్పుడు కొంచెం ఫియర్గా ఉన్నా. ఏదైతే ట్రిమ్మర్ పెట్టేసి హ్యాండ్తో చేస్తాడు. అమ్మా నేను చేస్తా అనుకున్నావా, నేనేం చేయరు, హెయిర్ స్టైలిస్ట్ వస్తారు. నిజంగానే కొంచెం ఇక్కడ వరకు కట్ చేస్తారేమో అనుకున్నా, కానీ బాయ్ కట్ చేసేసరికి షాక్ అయినా. ఓడే అబ్బా వీళ్ళు మరీ తెగిచ్చేసారా అనిపించింది. సో ఇలా బాగి తుళ్ళూరి గారు నిజంగానే ఆమె చెప్పే విధానం కూడా చాలా బాగా అనిపించింది. ఎక్కడో షో కోసం చేసినట్టు కాదు, జెన్యున్గా ఆమెకున్న ఫీలింగ్ చెప్పినట్టుగా నాకు అనిపించింది. పర్సనల్గా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే ఏదో చెయ్యాలి కదా మనం టాప్ 15లోకి వెళ్ళాలని కాదు, ఆమె నిజంగా ప్రాణం పెట్టి చేసినట్టుగా ఆ ఫీల్ అవ్వడం కానీ అలాంటివి ఏం లేవు. స్పోర్టివ్గా తీసుకుంది. మా మదర్ని చూసినట్టే ఉంది నాకు. ఆ హెయిర్ కట్ చూపించినాక ఆమెకి ఫేస్ చూపించినప్పుడు మా మదర్ని చూసినప్పుడే ఉంది నాకు. మా మదర్ ఎప్పుడు నేను బయట హాస్టల్లో ఉండి చేసుకున్నప్పుడు హెయిర్ బాత్ చేయాలన్నప్పుడు చాలా అదే అయ్యేది. సో ఇప్పుడు మా మమ్మీని చూసుకున్నా, నేను మమ్మీని చూసుకున్నట్టే ఉంది అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ కూడా జరిగింది. హెయిర్ కట్ చేసుకుంటుంది కదా, సో జడ్జెస్ మన అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం ముందే అని చెప్పేసి తీసుకోవడం అనేది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది నాకు. సో అలా బాగి తుళ్ళూరి గారు కూడా కంటెస్టెంట్ టాప్ 15లోకి వెళ్ళారు. అంటే ఓవరాల్గా 7 మెంబర్స్ అయ్యారనమాట. సో 8th కంటెస్టెంట్ కోసం టాస్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే 2 కార్డ్స్ ఉంటాయి, టూ కార్డ్స్ అనమాట. ఎగ్జిట్ 2 కార్డ్స్ ఉంటాయి, టాప్ 15 2 కార్డ్స్ ఉంటాయి అనమాట. సో ఈ టాస్క్ చేయడానికి ఎవరైనా ఇద్దరు కావాలి అన్నప్పుడు వీళ్ళిద్దరిట్లలో వాళ్ళలో వాళ్ళు చాలా ఉంటారు. ఎగ్జిట్ అంటే ఖచ్చితంగా ఎగ్జిట్ వచ్చింది, 2 ఎగ్జిట్లు వస్తే డైరెక్ట్ వెళ్ళిపోవడం. 2 టాప్ 5 వస్తే టాప్ 15 వస్తే వాళ్ళు డైరెక్ట్ టాప్ 15లోకి వెళ్తారు. లేదు అదొకటి ఇదొకటి వస్తే ఒక టాస్క్ పెడతాము, ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళు మళ్ళీ కంటెస్టెంట్కి వెళ్తారు, టాప్ 15లోకి వెళ్ళరు. అక్కడ ఓడిపోయిన వాళ్ళు డైరెక్ట్ ఎగ్జిట్ అవుతారు. సో ఇది టాస్క్ అనేది నిజంగా ఎక్స్ట్రీమ్ లెవెల్. దీన్ని ఎవరు చేస్తారా అనుకున్నా, ఐ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే వెంకటేష్ చేస్తాను అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు అని అనుకున్నాను, బట్ మనోడు అంతే డేర్గా చేశాడు. నాకు అది బాగా నచ్చింది. బ్యాక్ స్టెప్ తీసుకోకుండా నేను రెడీ, నేను చేస్తాను, నేను చేయగలను అనే దాంట్లో ఇద్దరు సెలెక్ట్ చేస్తారు, వెంకటేష్ అండ్ హేమంత్. సో వీళ్ళిద్దరు సెలెక్ట్ అవుతారు. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఇద్దరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో హనుమంత్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో 2 ఎగ్జిట్లే వస్తాయి. పాపం మనోడికి మిగిలినవి, మనోడు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో 2 టాప్ 15 వస్తాయి. సిగ్గుదెక్కడే దరిద్రం రా. అప్పుడేం చేశారు, మళ్ళీ వీళ్ళకు టాస్క్ పెట్టేసి ఒక అంటే మట్టి తీసుకొచ్చి, బురద మట్టి తీసుకొచ్చి బాక్స్లో పెట్టి దాంట్లో ఎవరికైతే గ్రీన్ కార్డ్ వస్తుందో వాళ్ళు బ్యాక్ టు కంటెండర్ వరకు వెళ్తారు. ఎవరైతే బ్లాక్ వేరే వాళ్ళు ఉంటారో ఓడిపోయిన వాళ్ళు డైరెక్ట్ ఎగ్జిట్ అవుతారు అన్నప్పుడు నిజంగా లక్ ఫేవర్ అనుకోవచ్చు మనోడికి. హనుమంత్ కాదు, హేమంత్కి డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ వస్తుంది. మనోడు టాప్ 15 కాదమ్మా, నువ్వు కంటెండర్గా వెళ్తావు, బ్యాక్ టు కంటెండర్ అని చెప్పేసి మళ్ళీ కంటెండర్ అండ్ లక్ ఫేవర్ చేసింది. మనోడు వెంకటేష్ వెళ్ళిపోతాడు. నాకు బాగా అనిపించింది అంటే వెంకటేష్ స్పోర్టివ్గా తీసుకున్నాడు, బాగా మాట్లాడాడు. బట్ నేను ఇక్కడ దాకా వచ్చి ఇంతమందికి తెలుసాను, ఇంతమందికి పోవడం అంటే దీనివల్లనే అయింది. సో ఐఎమ్ హ్యాపీ అని చెప్పేసి స్పోర్టివ్గా తీసుకున్నప్పుడు నవదీప్ కూడా చాలా బాగా చేశాడు. నిజంగానే కొన్నిసార్లు ఆ స్పోర్టివ్నెస్ బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఈ రోజు జరిగింది ఇదే అనమాట. టాస్క్లో వైజ్ జరిగింది. 4 కంటెస్టెంట్లు, 5 టాస్కులు జరిగిన దాంట్లో 4 అయితే సెలెక్ట్ అయ్యారు. ఒక టాస్క్ టై అవ్వడం, తర్వాత ఒక టాస్క్ పెట్టి ఒకరిని ఎలిమినేషన్ అనేది జరిపించారు. వెంకటేష్ ఈజ్ ద ఎలిమినేటెడ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాంట్లో నుంచి. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ అనమాట. చాలా ఇంపాక్ట్ చూపించేంత ఇంపాక్ట్ ఏం లేదు కానీ బట్ చాలా బాగా చూడదగ్గ ఎపిసోడ్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. మీకు ఏమనిపించింది ఏంటని కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనుకో నాకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్